రోజు బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా జరిగిన సోమవారి దగ్గర కూడా మొక్కుకోవడం జరిగింది. ఈ పూజల ఫలితంగా ఆయన రాజీనామా చేస్తారనుకుంటున్నారా? భవిష్యత్తులో ఏ విధంగా ఉండదు? తిరుమల కొండ మీద టీటీడీ చైర్మన్గా ఇంతవరకు ఇంత కలంకితుడైన చైర్మన్ని ఎవరు చూసుండరు. ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తిని నియమించడమే పెద్ద తప్పు అయితే అతని గురించి వీడియోలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అనేది మహాపాపం, మహా అపచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అపచారానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బీఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఆయన వీడియోలు వచ్చాయి. గతంలోనే ఇతను చైర్మన్ కాకముందు ఒక మహిళ లేఖ రాసింది, ఇతను ఎలా ఉమనైజరు, ఆడవాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకొని టార్చర్ పెడతారని చెప్పిన తర్వాత కూడా అతన్ని చైర్మన్ చేయడం అనేది ఎంత తప్పో మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వీడియోస్ అన్నిట్లో కూడా మాధ్యమాల్లో వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అతన్ని దించకపోవటం అనేది ఎవరి తప్పు అంటే బీఆర్ నాయుడు తప్పు చేస్తే కూడా దించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు కాదా? ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, హిందూ ధర్మంలో ఒక భార్యే అని చెప్పాడు కదా. మరి కొండకు ఒక ఆవిడతో వస్తాడు, షిర్దీకి ఒక ఆవిడతో వస్తాడు, ఇంకో గుడికి ఇంకో ఆవిడతో పోయే బీఆర్ నాయుడిని ఇంకా ఎందుకు చైర్మన్గా కొనసాగిస్తున్నావు, ఎందుకు దించేయట్లేదని అడుగుతున్నా. అంటే నీ జుట్టు, నీ కొడుకు జుట్టు ఆయన చేతిలో ఉందా? మీరు కనుక ఆయన్ని దించితే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాడన్న భయం ఉందా నేను అడుగుతున్నా. లేకపోతే ఒక కలంకితుడైన చైర్మన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అసెంబ్లీలో? క్రిస్టియన్లు, ముస్లింలకి ఒకటి జరిగితే వాళ్ళందరూ కూడా గొంతెత్తి అరుస్తారు, దాని మీద ఉద్యమాలు చేస్తారు. హిందువులకి ఏదైనా జరిగితే, హిందూ దేవాలయాలకు కానీ హిందువులకు జరిగినప్పుడు ఎందుకు హిందువులు నోరు మెదపలేదని అడిగాడు కదా. సరే, అందరి విషయం పక్కన పెడదాం. నువ్వు హిందువే కదా, మరి నువ్వు అధికారంలో ఉన్నావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీఆర్ నాయుడు అనేవాడు ఒక అమ్మాయిని 30 సంవత్సరాలుగా ఏ విధంగా టార్చర్ పెట్టాడు, ఏ విధంగా తన అధికార బలంతో, అహంకారంతో అణిచేశాడు. అండ్ ఆ వీడియోలో ఆయన రాసలీలు ఎలా ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత నువ్వెందుకు అతన్ని రాజీనామా చేసేదానికి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురాలేదు అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడితే మళ్ళీ గతంలో వాళ్ళ మదర్ని తిట్టినట్టు లేదా వాళ్ళ వైఫ్ని తిట్టినట్టు ఈ బీఆర్ నాయుడు టీవీ5లో తిట్టిస్తాడన్న భయం ఈయనకేమన్నా ఉందా? లేదా ఈయన సీక్రెట్లు ఏమైనా బీఆర్ నాయుడుకు తెలుసా? ఎందుకు వీళ్ళిద్దరూ భయపడుతున్నారు నేను అడుగుతున్నాను. ఈరోజు బీఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్గా అయిన రోజు నుంచి మీరు చూస్తే గోవులు ఎలా చనిపోతున్నాయో మనం చూసాం. ఏ విధంగా మద్యం తాగి కొండ మీద హల్చల్ చేశారో చూసాం. ఎలా హత్య జరిగిందో చూసాం. ఏ విధంగా నాన్ వెజ్ తింటున్నారో చూస్తున్నాం. అలాగే వైకుంఠ ఏకాదశి గతంలో లాస్ట్ ఇయర్లో ఏ విధంగా 7 మందికి పైగానే చనిపోతే 7 మంది అని లెక్క తేల్చేసి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని శిక్షించకుండా, ఒక కమిటీ వేయకుండా ఎవరినో బలి తీసుకున్నారు. మొన్న వైకుంఠ ఏకాదశికి నాకు తెలిసి చరిత్రలోనే జనం రాకుండా జరిగిన వైకుంఠ ఏకాదశి అదే అనుకుంటా. ఓన్లీ విఐపీలకి, వాళ్ళ భజనదారులకి, వాళ్ళకి ఇచ్చుకొని ఎలా చేసుకున్నారో చూశారు కదా. మేము ప్రోటోకాల్ ప్రకారం వస్తే ఎంత యాగీ చేశారో కూడా మీరు చూశారు. సో బీఆర్ నాయుడు అనే వ్యక్తి కొండకి చైర్మన్గా ఉండటం వెంకటేశ్వర స్వామికి కూడా నచ్చలేదు. అందుకే ఆ వీడియోలన్నీ బయటకు వచ్చే విధంగా ఆయనే మహత్యం చూపించాడు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా పవిత్రమైన లడ్డూ గురించి మాట్లాడారో మనం అందరం చూసాం. ఎవరైనా ఈ జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు జరగని తప్పును జరిగినట్టు ఇంత అబద్ధం చెప్తుంటే అసలు అందరికీ కూడా మతిపోయింది. ఏమొచ్చింది దీనికి, ఏమైనా పిచ్చెక్కిందా చంద్రబాబు నాయుడుకి అని. సో ఎవరు చెప్పినా వినకుండా ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఇందులో ఏ ఎన్వెల్ఫాటు కలవలేదని చెప్పిన తర్వాత దీన్ని రాజకీయాల్లో లాగకూడదు, కొండ విషయాన్ని కానీ భగవంతుడు లడ్డు విషయాన్ని అని చెప్పాక కూడా పోస్టర్లు వేసి తిరుమల పవిత్రతకి భంగం కలిగించే విధంగా అసెంబ్లీలో కూడా ఎలా మాట్లాడాడు, బాత్రూమ్ కెమికల్స్ అని మనం విన్నాం. సో భగవంతుడే ఈరోజు వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇచ్చేలాగా ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. ఆఖరికి గతంలో చైర్మన్గా చేసిన పుట్ట యాదవ్ గారి కొడుకు కూడా మీరు చూసుంటారు, మహేష్ యాదవ్, ఏ విధంగా డ్రగ్స్ కేసులో పాజిటివ్గా బయటకు వచ్చిందో. సో వీళ్ళు చేసుకున్న పాప వీళ్ళకే కొడుతుంది, కర్మ తిరిగి వీళ్ళకి కొడుతుంది. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి భక్తులకి చంద్రబాబు నాయుడు కొండ మీద నించొని సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరాలి.
ఆ బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి దించాలి, లేకపోతే ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఈరోజు మర్యాదగా అందరం కూడా ప్రశాంతంగా భగవంతుడికి మొరపెట్టుకున్నాం. టీటీడీ టెంపుల్ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వడమాలపేటలో అందరం కూడా వచ్చి స్వామిని ఈరోజు వేడుకున్నాం. ఖచ్చితంగా స్వామి ఒక డెసిషన్ ఇస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఈరోజు కేవలం తాము బాగుంటే చాలు, తమ రాజకీయంగా ఎదిగితే చాలు, తమ సీక్రెట్లు బట్టబయలు చేస్తాడేమో బిఆర్ నాయుడు అని భయపడి ఆయన్ని కనుక వదిలేస్తే మొత్తం టీడీపీ జనసేన మొత్తం గంగలో కలిసే పరిస్థితి వస్తుందని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.